ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకో. మీరు ఇప్పటిదాకా చూడనిది, నేను ఇప్పటిదాకా చూపించినది ఏంటది? చూపించాలి అంటే ఒక్క షరతు మాత్రం ఉంది. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? మీరేం చేయక్కర్లేదు. నెలకి కేవలం 399 రూపాయలు పెడితే చాలు. మీరు ఇప్పటిదాకా చూడనిది, నేను చూపించినది మీకు అక్కడ చూపిస్తాను. ఓకే ఓకే. నేను ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇస్తా. మీకు సబ్స్క్రైబర్ బ్యాడ్జ్ కూడా నేను ఇస్తా. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కొత్తగా మొదలుపెట్టిన వ్యాపారం ఇది. వ్యాపారం గత 3-4 రోజుల నుంచి కూడా మన తెలుగు యాంకర్ విష్ణుప్రియ పైన ట్రోలింగ్ నడుస్తూ ఉంది. అవునా? తన ఖాతాలో డబ్బేస్తే పిచ్చెక్కించే ఫోటోలు పోస్ట్ చేస్తా. ఏమిటండి మీరు మాట్లాడేది? హాఫ్ న్యూడ్ ఆఫర్, ఆలసించిన ఆశాభంగం చెత్త మనుషులు, చెత్త బతుకులు అంటూ కుర్రాళ్లకు ఆశ పెట్టేలా తన ఇన్స్టాలో పోస్టులు పెట్టిందంటూ ప్రముఖ యాంకర్ బుల్లితెర నటి విష్ణుప్రియపై పోలీస్ కేసు ఫైల్ అయింది. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? మీరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఉంటది. అవునా? ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళందరూ ఉండటం వల్ల నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మానిటైజేషన్ వల్ల ఐఎమ్ గెటింగ్ మనీ. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్. ఏం సీన్ కనపడుతుందండి అలా? సిగ్గు లేకుండా మీ బతుకులు జడా అయ్యో బతుకులా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీరు ఒక పోస్ట్ పెడితే కొంతమంది మేమర్స్ గానీ ఈ ట్రోలర్స్ గానీ రెడీగా ఉంటారు. అంతేగా అంతేగా. ఎవరమో ఈ ఫిగర్ ఇలా అంటా ఉంటారు. దాని నడుము, దాని ఫిగరు అచ్చం టర్కీ కోడ్ లెక్క ఉందిరా బాయ్. సో ఈ కొన్ని పాజిటివ్ ఉంటాయి. లైక్ అబ్బా ఏముందిరా, ఏం జిల్లా దేవతలా అంటారు. ఏంట్రా బాబు ఈ లుక్స్ అని నెగిటివ్ కూడా అంటారు. అంటే డార్క్ సైడ్ పీపుల్ ఉంటారు, బ్రైట్ అండ్ సైడ్ కూడా ఉంటారు. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చినా దాని మొహం మీద పారేస్తాను. సో బ్యాడ్ వాళ్ళు బ్యాడ్ పోస్ట్ చేసినప్పుడు ఇమీడియట్ గా రిపోర్ట్ అండ్ బ్లాక్. థ్యాంక్ యూ, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అని అనిపిస్తుంది. నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ సర్వనాశనం అయిపోతాడు. అండ్ అప్పుడప్పుడు ఈ బ్యాడ్ వాళ్ళ ట్యాగింగ్స్ ఎక్కువైపోతే అబ్బా హాట్ గా పుట్టడం ఎంత తప్ప అనిపిస్తుంది. దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. నేనేం చేయను, దేవుడు నన్ను హాట్ గా పుట్టిస్తే అని అనిపిస్తుంది. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు. ఇప్పుడు హాట్ గా ఉండడం కూడా వాళ్ళు ఏదో అది తప్పులాగా దే విల్ ట్రై టు డూ ఇట్. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బర్తెక్కించేసారా? ఐమ్ లైక్ ఇట్స్ టు యువర్ థింకింగ్. అండ్ మన థింకింగ్ వల్లనే దేవుడు ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. If you even look at any other women lustfully, it's a bad karma for you. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. నువ్వు ఒక అమ్మాయిలో దేవతను చూసుకోవడం నీ చేతిలోనే ఉంది. దెయ్యం లాగా లస్ట్ఫుల్ గా చూడటం అది నీ చేతిలోనే ఉంది. బికినీ వేసుకున్నానా, బట్టలిప్పి తిరిగానా, అదంతా నా ఇష్టం. అది నా ఇష్టం కదా. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్, ఐ నో. మీకెందుకు నొప్పి? సో నువ్వు అది చూస్తుంటే that will happen to you. It's what you choose end of the day. సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అది అతని కర్మకు వదిలేయాలి. దాన్ని నేను డిసైడ్ చేసి కంట్రోల్ చేద్దామని అనుకోవట్లేదు. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. అమ్మాయి ఎట్లా తయారైపోయిందంటే మొన్నటి వరకు ఒకటి వచ్చి మొత్తం ఒళ్ళంతా ఇప్పుకొని చూపించి నేనే అది నేనే. ఇవాళ ఒక ఆడదాని శరీరము 399 రూపాయలు అనేది సోషల్ మీడియాలో మన అమ్మతనాన్ని అమ్ముకుంటున్నాం. మన భర్తకు చూపించాల్సిన అవయవాలను తీసుకొచ్చి 399 రూపాయలు రీఛార్జ్ చేసుకోండి, నేను అందరికి ఫ్రీగా చూపిస్తా. పెళ్ళైందారు కదా నువ్వు, సహోబడి చూపిస్తే తిరగడం దానికి. కట్టుకున్న మొగుడికి కంపు కొట్టే పాత చీర కట్టుకుని 3 చీర కట్టడం, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం. మరి ఇక సమాజంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నా సిగ్గు నా లజ్జ ఏమీ లేదు. ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా. చెప్పు. ప్రజలు మొత్తము ఇలాంటి బ్యాన్ చేయాలి.
సిగ్గులేని సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నాయి? చిన్న పిల్లలు ఖరాబ్ అవుతారు. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అంటే చెప్పి ఇప్పుడు అంటే ఇవాళ ఆ శరీర భాగాలను చూసి పిల్లలకి, సమాజానికి, యూత్ మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది ఇవాళ ప్రభుత్వం బాధ్యత ఉంది. You have social conscience, you have civic sense. Come here, come here, come here, you stupid fellow. సిగ్గులేదా దానికి? తల్లిదండ్రులు లేరా? దాని అవయవాలు దాని తమ్ముడు చూస్తే ఎట్లా ఉంటది అనేది తెలియదా? దానికి సిగ్గు శరం. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు. సిగ్గు అంతకన్నా లేదు. దీంట్లో తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేపియాలి. దీంట్లో అందం అనేది తెలుస్తుంది అప్పుడు. వాస్తవం అధ్యక్ష ఇది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా